ఇదేదో చిన్న గేమ్ నడవబోతోందా చూడాలి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీరు రూపాయి తీసుకెళ్ళి ప్రతిదీ ఖర్చు పెట్టడం, బ్యాంకులోంచి డబ్బులు డ్రా చేయడం ఇదంతా వదిలేసేయండి. మీరు శుభ్రంగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళండి అని చెప్పి ప్రభుత్వం ప్రోత్సహించింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టింది. గూగుల్ పేలా, ఫోన్పేలా ఇట్లాగా వివిధ రకాలైనటువంటి ఈవెన్ ఎయిర్టెల్, వాట్సాప్ పే కూడా వచ్చేసింది. ఇది పెట్టిన తర్వాతన దీంట్లో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్, ప్రజలందరూ దానికి అలవాటు పడిపోయారు. దీని మీద ఛార్జీలు వేయటానికి ప్రిపేర్ అవుతున్నది కేంద్ర ప్రభుత్వం అని ఒక పక్కన చర్చలు వస్తుంటే, తాజాగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుకూలు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతి 100 రూపాయలు ట్రాన్సాక్షన్కి, యూపీఐ ట్రాన్సాక్షన్కి ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ₹1 చొప్పున, 1% చొప్పున, అంటే 100 రూపాయలకి ₹1 చొప్పున ఎండిఆర్కి ఇవ్వాలి. అంటే ఆ సదర్ సంస్థకి, అది గూగుల్ పేనా, ఫోన్పేనా, పేటిఎమ్ ఇట్లాంటి వాటికి. కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. అలాంటి ఆ అమౌంట్ని కేవలం 0.15% మాత్రమే తీసుకునేటట్టు ప్లాన్ చేస్తుంది. ₹2,000 వరకు ఇన్సెంటివ్ అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్కి సంబంధించి ఇదంతా కేంద్రమే ఇస్తుంది. రాబోయేటటువంటి ఏడాది దాకా ఇది ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. వెరీ గుడ్. ₹2,000 వరకు లావాదేవీలకి అయ్యే ఖర్చుని వాళ్ళు భరిస్తారు. అట్లాగే మనకిచ్చే ఇన్సెంటివ్స్ వాళ్ళు భరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. వెరీ గుడ్. అంటే ఏంటి, 2,000 పైన ట్రాన్సాక్షన్స్కి ఛార్జీలు వసూలు చేస్తారా? ₹100 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారా? ఇప్పుడు గూగుల్ పేలో దాదాపు 50,000 దాకా కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ₹1,00,000 దాకా కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాటికి ఏమన్నా రూపాయి చొప్పున 100కి ఛార్జీలు వసూలు చేస్తారా? అది చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు. ఆలోచించాల్సి ఉంది.